నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఒక కమెంట్ వచ్చింది. వాళ్ళ ఇంట్లో ఉద్యోగం చేస్తాను అంటే ఒప్పుకోవట్లేదు, ఎలా ఒప్పించాలి మా వాళ్ళని? ఉద్యోగం చేయాలని ఉంటుంది కదా, చదువుకున్న చదువుకి ఖచ్చితంగా ఉద్యోగం చేయాలని ఉంటుంది, లేకపోతే రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి ఎండ్ ఆఫ్ ది డే కదా. ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా వద్దు 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 అని అంటే ఎట్లా అక్క ఒప్పించడం ఎట్లా? ఎప్పుడైనా కూడా అసలు వాళ్ళు ఎందుకు వద్దంటున్నారు అనే దాని మీద కూడా మనం ఆలోచించాలి. ఆలోచించాలి. కొంతమంది ఏం చేస్తారు, సరే ఇంత చదువుకున్నాం కాబట్టి చదువు వేస్ట్ అవ్వకూడదని వీళ్ళకు ఉంటుంది, Definitely. చదువుకోవాలని. వాళ్ళు ఏమనుకుంటారు, నేను సంపాదిస్తున్నాను కదా, నువ్వు సుఖంగా ఉండు, నువ్వు పిల్లల్ని చూసుకో చాలు అని చెప్పడానికి ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లోనే ఉండి ఏదైనా చేయడానికి అనేది ప్రయత్నం చేయండి. ఆన్లైన్ జాబ్ కానివ్వండి, లేకపోతే ఆన్లైన్ బిజినెస్ కానివ్వండి, అట్లా చేయండి. లేదు అసలు ఇంట్లో ఎటువంటి జరగడం లేదన్నా కూడా పంపించట్లేదు, అట్లా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు అనుకున్న వాళ్ళకి మాత్రం స్విచ్ వర్డ్ మనం యూస్ చేయొచ్చు. అలా యూస్ చేయాలి అని అనుకుంటే మీ మాట వినాలి, ఇంకా వినాలి అని అనుకున్నప్పుడు కూడా యూస్ చేయండి. అయితే ఎప్పుడూ కూడా ఒక మనిషిని మన మాట వినేటట్టుగా చేసుకోవాలి అంటే మన మాట కూడా ముందు మధురంగా ఉండాలి. వాళ్ళని ప్రేమతో మనము అలా కాదు ఇలా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడము, పెద్దవాళ్ళ చేత చెప్పించడము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే వాళ్ళు మాట వింటారో వాళ్ళతో చెప్పించినా కూడా ఏమాత్రం అంటే మీరేదో అవమానంగా ఫీల్ అవ్వడం అట్లాంటివి ఏవి చేయకుండా ముందు పెద్దవాళ్ళకి చెప్పి చేస్తానంటుంది జాబ్ చేయనివ్వచ్చు కదా, పిల్లల్ని తను ఎలా చూసుకోగలుగుతుంది అనేది తను ప్లాన్ చేసుకుంటుంది. ప్లానింగ్ ప్రకారం ఇద్దరుగా చూసుకొని ఇద్దరు ప్లాన్ చేసుకోండి. తన జీతం రాలేదు అనుకోండి, దాయండి. సంవత్సరం అయ్యేసరికి నీకే అర్థమవుతుంది మీరు ఎంత కోల్పోతున్నారు, ఇంట్లో ఉండడం వల్ల ఎంత లాస్ అయిపోతున్నారు అనేది మీకు తెలుస్తుంది అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వండి. అయినా కూడా ఇంకా ఏమి జరగడం లేదన్నప్పుడు ఈ స్విచ్ వర్డ్ వాడుకోవచ్చు. అయితే ఇదేదో ఎప్పుడు పడితే అప్పుడు వాడేసేయచ్చు, ఎప్పుడైనా కానీ మీ మాట వింటారు అనే దానికి మాత్రం వాడకండి. అధర్మానికి పనిచేయదు. పనిచేయదు. పని చేసినా దాని ఫలితాలు మీరు మళ్ళీ వెంటనే చూడాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఏ స్విచ్ వర్డ్స్ ఇచ్చినా కూడా, ఏ మనం వాడినా కూడా యూనివర్స్ మనకి ఆ పని అయ్యేటట్టుగా మన సబ్ కాన్షియస్ మైండ్ని ట్యూన్ చేస్తుంది కాబట్టి ఆ పని అవుతుంది. మరి యూనివర్స్ కూడా చూస్తుంది కదా ఎలాంటి పని చేశారు వీళ్ళు అనేది చూస్తుంది, తప్పకుండా రికార్డ్ చేసుకుంటుంది. కాబట్టి మంచికి ఉపయోగించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏది సాధారణంగా మీరు ఏదైనా చెడుకు ఉపయోగించినా కూడా పని అయితే అవ్వదు, ఖచ్చితం అది మాత్రం. అయితే ఇది మాత్రం ఒక చిన్న వర్డ్ అనమాట, BOW బౌ. అంటే తన మాట వినాలి అని చెప్పి, వినాలి అని చెప్పి. ఎలా వినాలి? టేక్ ఎ బౌ అని ఎందుకంటాం మనం చెప్పు? అవతల వాళ్ళు చెప్పింది కరెక్ట్, మనకు అర్థం కాని వాళ్ళు చెప్పారు, వీళ్ళు భలే చెప్పారు, వీళ్ళలాగే ఇంకెవరో చెప్పరు అని అన్నప్పుడు టేక్ ఎ బౌ అవునా. అంటే అలాంటి పరిస్థితులు కల్పించబడతాయి, మీరు చెప్పింది వాళ్ళు వింటారన్నమాట. కాబట్టి బౌ అనేది తప్పకుండా వాడండి. BOW బౌ. అతను నా మాట వినాలి, ఆయన నా మాట విని నన్ను ఉద్యోగానికి పంపించాలి, నా మాట విని మా అమ్మ నాన్నలతో నన్ను మాట్లాడేటట్టు చేయాలి. ఏదైనా కోపం వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడద్దు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మన ఇంటికి రావద్దు, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యులు ఇంకొకళ్ళు కన్నా పిల్ల ఓకే, కన్నా తల్లిదండ్రులు వద్దు అని అంటే మధ్యలో గొడవలు అలా వస్తాయి పద్మిని. ఒక్కొక్కసారి మాట పెరిగిపోయి కన్నతల్లి ముఖం కూడా చూడలేని పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడేమో నాకు తెలియదు కానీ ఇదివరకు అలా ఉండేది. ఇప్పుడంటే ఇంకా చాలా ముందుకు వచ్చేసాయి అనుకో. కానీ అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడే మరి ఇంత డివోర్స్లు అవన్నీ ఎందుకు పెరిగిపోతున్నాయి? మమ్మల్ని చూడొద్దు అంటున్నాడు అని చెప్పి వీళ్ళకి కూడా కోపం వచ్చి, సరే మనం బయటికి రా, నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు కదా అని అనేస్తున్నారు. అర్థమైందా నీకు? కాబట్టి అలాంటి వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు. BOW బౌ. చక్కగా మీరు ఏమన్నా తాగొద్దని చెప్తున్నారు, తినద్దు, ఎక్కువగా జంక్ ఫుడ్ తినద్దు అంటున్నారు పిల్లల్ని, లేకపోతే తాగుడికి అడిక్షన్ ఉంది బాగా, అలాంటి వాటికి కూడా ఈ బౌ వాడుకోవచ్చు అనమాట. తప్పకుండా మీ మాట వింటారు అవతల వ్యక్తులు,
మీ మీ ఇంటెన్షన్ కరెక్ట్ అవ్వాలి అంతే. వాళ్ళకి Intention ఏ correct హా ఉండాలి. అవతల వాళ్ళకి ఏ హాని కలిగించనిదిగా ఉండాలి. మీ ఉద్దేశం సదుద్దేశం అయితే తప్పకుండా ఈ స్విచ్ వర్డ్ పనిచేస్తుంది. రైట్. అయితే ఒక్కొక్కసారి పర్సెప్షన్ మ్యాటర్స్ అక్క. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఆ పిల్లకి పెళ్ళవ్వలేదు. ఆ పిల్ల ఎక్కడికో వెళ్ళి ఉద్యోగం చేస్తాననంటే సేఫ్టీ మెజర్స్‌ని ఆలోచించి వద్దు అనంటే, అరే ఇంత చిన్న రీజన్‌కి నన్ను వెళ్ళనివ్వట్లేదు అని ఆ అమ్మాయి అనుకుంటుంది. తల్లిదండ్రులేమో లేదు నీ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ అని తల్లిదండ్రులు అనుకుంటారు. ఎవరి పర్సెప్షన్ రైట్ అని అనుకోవాలి ఇట్లాంటి పరిస్థితుల్లో? సేఫ్టీ అనేది ఎలాంటి అంటే ఇప్పుడు మీరు బెంగుళూరుకా లేకపోతే ఎక్కడన్నా చూడండి. కొన్ని కొన్ని ఏరియాస్ ఉంటాయి. తల్లిగా నాకు భయమే. హ్మ్. అక్కడికి పంపించాలి. ఆ యూనివర్సిటీలో నువ్వు చదువుతానమ్మా. ఇక్కడ ఎక్కడ రాకపోతే నేను అక్కడికి వెళ్ళిపోతానని మైత్రి అంటే చాలా భయమేసింది. అంటే 24 గంటలు మనం ట్రావెల్ చేస్తే గాని మన పిల్లని మనం చూసుకోలేమన్నప్పుడు భయమేస్తుంది మనకి ఖచ్చితంగా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ అమ్మాయి వెళ్ళే ప్లేస్ కరెక్టా కాదా? అది సేఫ్ ఉందా లేదా మీరు చెక్ చేయాలి. చెక్ చేసి అక్కడ ఏమైనా చక్కగా పీజీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద మంచి మంచివి. పేయింగ్ గెస్ట్‌లో కూడా చాలా సొఫిస్టికేటెడ్‌గా ఉంటున్నాయి. అలాంటి దాంట్లో చక్కగా జాయిన్ చేసి అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరేమన్నా తప్పటడుగేస్తారేమో, ఎవరైనా ఆ భయం ఉంటుంది. ఇష్టపడతారేమో అనే భయం కూడా తల్లిదండ్రులకు ఉంటుంది. పిల్లలు చక్కగా నాన్న అలాంటిది ఏమీ ఉండదు. నేను ఓన్లీ అక్కడ ఉద్యోగం చేసుకుంటాను. రూమ్‌కొస్తాను. మీకు ఫోన్ చేస్తాను. తింటాను ఆరోగ్యంగా. ఆరోగ్యమైన వాటికే నేను అలవాటు చేసుకుంటాను. అవే తింటాను. అవే ఉంటాను అని చెప్పి ధైర్యం చెప్పండి. కానీ ఆపర్చునిటీని మాత్రం కాలరాయొద్దు. ఎందుకంటే ఆపర్చునిటీ ఎప్పుడో ఒక్కసారి తలుపు తడుతుంది. అది మనం యూజ్ చేసుకోవాలి తప్పకుండా. అలా ఆపర్చునిటీని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ దూరం చేయకండి. అది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. రైట్. డెఫినెట్‌గా ఆ ఇంటెన్షన్ ఏంటి? అప్పుడున్న సిట్యుయేషన్ ఏంటి అనేది ఆలోచించుకొని దాన్ని బట్టి యూజ్ చేసుకోవాలి స్విచ్ వర్డ్. ఎన్నిసార్లు చేయాలక్క? ఎలా చేయాలి? ఎన్నిసార్లు 28 సార్లు చేస్తే చాలు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రము. మీకు ఎక్కువ సార్లు చదువుకున్నా కూడా మంచిదే ఇంకా. అయితే ఈ స్విచ్ వర్డ్ ని చదివేటప్పుడు మీరు చాలా సార్లు ఏదైనా ఎలిమెంట్ ని ఇంక్లూడ్ చేస్తూ కూడా చెప్తారు. అట్లాంటిది కూడా ఏమైనా ఉంటుందా? తప్పకుండా. ఎలిమెంట్‌ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మీరు వాటర్‌ని ఎనర్జైజ్ చేయొచ్చు. వాటర్ పోస్తూ బౌ 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 అని అనుకుంటూ బీఓడబ్ల్యూ బౌ అనుకుంటూ బీఓడబ్ల్యూ బౌ అని కూడా అనుకోవచ్చు. బీఓడబ్ల్యూ బౌ బీఓడబ్ల్యూ బౌ అనుకుంటూ అతని మాట వినాలని చెప్పి ఆ వాటర్ వేస్తూ కూడా ఇవ్వచ్చు. లేదు అంటే గనక మీరు వంట చేసేటప్పుడు అనుకోవచ్చు. అందరూ మాట వినాల్సిందే కదా! ఇంట్లో అందరూ ఒక మాట అయితే మరీ మంచిది కదా! వంట చేసేటప్పుడు అనుకోవచ్చు. లేదు అంటే గనక ఒక పేపర్ మీద రాసేసి వాళ్ళ పిల్లో లోపల పెట్టచ్చు. అలా కూడా చేయొచ్చు. లేదంటే ఇట్లా BOW అని గాల్లో కూడా ఎక్స్పెల్లింగ్ రాయొచ్చు. అలా కూడా మనం చేయొచ్చు. ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనం ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. ఎయిర్ ని ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఎయిర్ లో మనం రాసాం. అదే గాలిలో మనము గాలిని మనం పీలుస్తాం, వదులుతాం. సో తప్పకుండా యాక్టివేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎలిమెంట్స్ చాలా బాగా యాక్టివేట్ చేస్తాయి. వాటర్ కానీ, ఎయిర్ కానీ, వంట చేసేటప్పుడు మనం ఫైర్ని ఉపయోగించుకుంటున్నాం. ఫైర్ కానీ అలాగే ఆకాశానికి చూపించి అది మాట వినాలి అని చెప్పి ఏదైనా ఒక వృక్షానికి మీ బాధ చెప్పుకొని అతని మాట వినేటట్టు చేయమని చెప్పి చెప్పుకోవడం. ఇట్లా అతి ఎలిమెంట్స్ అన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి మనకి. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఈ ఏదైతే మాట వినాలి అన్న ఏదైతే సిచ్యువేషన్ ఉందో దాని నుంచి బయటపడాలి అని అంటే డెఫినెట్ గా ఈ స్విచ్ వర్డ్ ని యూజ్ చేసుకుంటూ వాళ్ళ సమస్యల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే.